ఎక్కువ మన దగ్గరికి వచ్చే వాళ్ళంతా పేదవాళ్ళు, ఇట్లా సింగపూరు ఇట్లా చాలా ఉన్నాయి. అన్ని దేశాలలో నేపాల్ వాళ్ళు ఉన్నారు, సైన్యాలలో ఉన్నారు. చివరికి అతి విషాదమైన ఒక సంఘటన ఏంటంటే ఉక్రెయిన్ యుద్ధంలో చనిపోవడానికి పోయినారు. ఉక్రెయిన్ యుద్ధంలోకి పోతున్నారు రష్యా సైనికుల్లాగంటే అర్థం ఏమిటి? వాళ్ళు కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చేసి ఫోర్ ఫ్రంట్లో నిలబెట్టేసి చనిపోవడానికి బతుకుతారు. అంటే ఈ బతుకుదేరు అనే సమస్య దీంతో ముడిపడి ఉన్నది. దీంతో పాటుగా ఇక మీకు తెలియంది ఏమున్నది, జీడిపిలో 33% రెమిట్టెన్స్ అంటారు కదా, అంటే విదేశాల నుంచి వచ్చే మనీ. జీడిపి అంటే మొత్తం నేపాల్ జీడిపిలో 33% అక్కడి మనీ. అంటే అర్థమైంది, ఆ దేశం అట్లా మాత్రమే బతుకుతున్నది. రెండో వైపు దానికి ఇంకొక ప్రధాన వనరు టూరిజం. టూరిజం కూడా మళ్ళీ సోషల్ మీడియా రిలేషనే. బుకింగ్స్ కానీ ఇంకా ఇవన్నీ హోటల్స్ బుకింగ్స్ కానీ అన్నీ కూడా ఆన్లైన్, ఇక మొత్తం ఆన్లైనే. చాలా ఎఫెక్ట్ అక్కడ వచ్చింది ఫస్ట్. అది కూడా ఒక మేజర్ రీజన్ నిజానికి. అంటే ఇమ్మీడియట్గా సోషల్ మీడియా బంద్ చేస్తే ఏమవుతుంది, మన దగ్గర కూడా కింది మీద అవుతారు, పిక్చర్లు అవుతారేమో, ఏదో సోషల్ మీడియా లేదు కదా అనుకుంటారేమో. కానీ అది వృత్తికి సంబంధించి కూడా సంబంధం ఉన్నది నేపాల్. సరే, అది ఇమ్మీడియట్ ట్రిగ్గర్ పాయింట్. కానీ 1950 నుంచి తీసుకోవచ్చు మనం నేపాల్. ఎంత భ్రష్ట వ్యవస్థ అయిపోయిందంటే, అంటే నమ్ముకున్న ఏది కూడా జరగలేదు. వైబ్రెంట్ సొసైటీ నేపాల్, అనేక ఉద్యమాలు జరిగిన సొసైటీ. 75 సంవత్సరాల కాలంలో జరిగిన పరిణామాలు చూస్తే ఆశ్చర్యపోతున్నాం. సరే, రాణా కుటుంబము, రాజ కుటుంబాలు అవన్నీ ఓకే, అవి అయిపోయిన తర్వాత మొట్టమొదటి సంస్కరణ 62లో వచ్చింది. చైనా వారు మనమంతా ఒక దశలో రాజపరిపాలన కాలంలోనే లిమిటెడ్ ప్రజాస్వామ్యం ఉంటాం కదా, పంచాయతీల పేరిట మనకి నిజాం పంచాయతీల పేరిట ఏర్పాటు చేసినారు.